నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు ఎంఎస్ఎంఈ పాలసీని ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పటిష్టతే లక్ష్యంగా విధానాలు. బుల్డోజర్ న్యాయంపై సుప్రీం ఉత్తర్వులు హైడ్రాకు వర్తించవు. చెరువులు, కుంటల్లోని ఆక్రమణలపై అడ్డు చెప్పలేదన్న రంగనాథ్. తుది అంకానికి భాగ్యనగర గణేష్ నిమజ్జన క్రతువు. హుస్సేన్ సాగర్ తీరంలో గంగమ్మ ఒడికి గణనాథులు. టాలీవుడ్ను కుదిపేస్తున్న జానీ మాస్టర్ వ్యవహారం. 90 రోజుల్లో నివేదిక ఇస్తామన్న లైంగిక వేధింపుల కమిటీ. నేడే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి తొలి విడత పోలింగ్. 24 నియోజకవర్గాల్లో ఓటు వేయనున్న ప్రజలు. మహానిమజ్జన క్రతువు విజయవంతమైంది. నవరాత్రులు భక్తులతో విశేషంగా పూజలు అందుకున్న బుజ్జగణపయ్యలు గంగమ్మ ఒడికి చేరారు. జంట నగరాల నలుమూలలు, శివారు ప్రాంతాల నుంచి గణేశుడి శోభాయాత్ర వినాయక సాగర్ దిశగా కనుల పండుగగా సాగింది. బాలాపూర్ విఘ్నేశ్వరుడిని లడ్డు వేలంతో ఆరంభమై ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన సమయానికి తారస్థాయికి చేరుకుంది. భక్తజన సందోహం, కోలాహల మధ్య భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభతో తడిసి ముద్దైంది. రాత్రి కూడా నిరంతరాయంగా జరిగిన మహా నిమజ్జన క్రతువు ఇంకా కొనసాగుతూనే ఉంది. గణనాథుడి నిమజ్జనాలకు సంబంధించిన మరింత సమాచారం ఎన్టీఆర్ మార్గ్ నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, హుస్సేన్ సాగర్ మొత్తం వినాయక విగ్రహాల ఆరణలా కనిపిస్తుంది. వాస్తవంగానైతే నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా నిరంతరాయంగా వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. మనం ఇప్పుడు ఎన్టీఆర్ మార్గు దగ్గర ఉన్నాం. ఎన్టీఆర్ మార్గు దగ్గర 9 క్రేన్లు కూడా నిరంతరంగా పనిచేస్తున్నాయి. రాత్రి నుంచి యథావిధిగా విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. వచ్చిన వాటిని నిమజ్జనం కార్యక్రమం కొనసాగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో రాత్రి అంటే జిహెచ్ఎంసీ ప్రకటించినట్టు రాత్రి 10:30-11 వరకు 1,02,500 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు ప్రకటించింది. అందులో అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో 26,546 వినాయకులను నిమజ్జనం చేయగా, ట్యాంకు బండి ఎన్టీఆర్ మార్గ్ వద్ద అంటే మనం ఇప్పుడు ఉన్న చోట 4,730, నెక్లెస్ రోడ్లో 2,360, పీపుల్స్ ప్లాజా వద్ద 5,230 విగ్రహాలను నిమజ్జనం చేశారు. అట్లాగే హైదరాబాద్లోని అల్వాల్ కొత్త చెరువులో 6,221 వినాయకులను నిమజ్జనం చేసిన అధికారులు. గ్రేటర్ సిటీ మొత్తం 71 ప్రాంతాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఎంత వినాయకుల్ని నిమజ్జనం చేస్తున్నప్పటికీ మరొక పక్క భారీగానైతే వినాయకులు వస్తున్నారు. దాంతో ఎటు చూసినా ఇదే కోలాహలం కనిపిస్తుంది. ఒక రకంగా దీన్ని అప్రమత్తం చేసుకున్న అధికార యంత్రాంగం కూడా కొంత వేగం పెంచే ప్రయత్నం జరుగుతుంది. ప్రధానంగా పోలీసు యంత్రాంగం దృష్టి సారించింది. నగర సిపి ఆనంద్ 8 గంటల వరకు అయితే యథావిధిగా పరిస్థితి అందుబాటులోకి వస్తుందని ఆయన ట్వీట్ చేశాడు. 8 గంటలు, కానీ ఇప్పుడు 9 గంటలు అవుతున్న పరిస్థితి అయితే కొంత ఎలాంటి మార్పు లేదు, భారీగా వస్తున్నాయి. మనం ఉన్న ప్రాంతంలో ఓల్డ్ సిటీకి సంబంధించిన సౌత్ జోన్కి సంబంధించిన వినాయకులు, ఓల్డ్ సిటీ, అట్లా సైఫాబాదు, మొజాంజాయ్ మార్కెట్, మెహదీపట్నం నుంచి భారీగా వినాయకులు వస్తున్నారు. ప్రతి దానికి ఒక విగ్రహానికి ఒక నంబర్ కేటాయించిన ప్రతి చోట ఆ క్రేన్ దగ్గరకు వచ్చేందుకు పోలీసులు కూడా నిమగ్నమయ్యారు. మనం చూస్తున్నాం సన్నివేశం. ఇప్పుడు ఇది సౌత్ జోన్కి సంబంధించింది. ఆ వినాయకుని క్రేన్ని తీసుకోవడం కూడా సంబంధిత కానిస్టేబుల్ నేతృత్వంలో జరుగుతుంది. అంటే ఇలా ప్రతిదానికి సంబంధించిన వినాయక విగ్రహానికి ఒక నంబర్ ఇచ్చి ఆ నంబర్ ప్రకారం ఇవ్వాలని ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ఈ కార్యక్రమం అంతా నిమజ్జనం ముగిసిన తర్వాత వీటిని చెత్తా చెదారాన్ని తొలగించడానికి కూడా ఒక పరీక్షగా మారింది. దీన్ని కూడా హైదరాబాద్ అధికార యంత్రాంగం అట్లాగే దీనికి నిమజ్జన కార్యక్రమాన్ని శానిటేషన్ పూర్తి చేయేందుకు అంటే ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా జిహెచ్ఎంసీ కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది. గణేష్ నిమజ్జన ప్రతి 100 మీటర్లకు ఒక శానిటేషన్ బృందం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం కాకుండా ఇప్పటికే 200 శానిటేషన్ టీములు నగర వ్యాప్తంగా
ఏర్పాటు చేసింది. మనం చూడొచ్చు ప్రతి వినాయకాన్ని మోటార్ వాహనం దగ్గర ఇట్లా శానిటేషన్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీళ్ళ అంటే నగరం మొత్తం మీద 200 టీముల ద్వారా అంటే ప్రధానంగా ఎక్కడెక్కడైతే నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయో ఆ నిమజ్జన కార్యక్రమాలలో ఇలాంటి చెత్తా చెదారం లేకుండా జిహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇప్పుడు పట్టణంలోని ఏ ప్రాంతం చూసినా వినాయకుల విగ్రహాలు తరలిస్తున్న వాహనాలతోనే నిండిపోయింది. నిన్న అధికారికంగా జంటనగర్లో సెలవు ప్రకటించిన అధికారం ఇవాళ వాస్తవంగా సెలవు దినం కాదు. ఎక్కడికక్కడ అన్ని ప్రభుత్వ కార్యాలు ప్రైవేటు కార్య సంస్థలు కూడా పనిచేయాల్సింది. కానీ నగరంలో ప్రతి రోడ్డు మీద కూడా వినాయక విగ్రహాలతో కూడిన వాహనాలు స్తంభించిపోయాయి, ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దాంతో వాహనాల రాకపోకలకైతేనేమి మిగతా విధులకు వెళ్లే వారికి అయితే ఆటంకం ఏర్పడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే నగరంలోని ఎక్కడ బస్సులది భారీ వాహనాలు వచ్చే పరిస్థితి లేదు. పోలీసు యంత్రాంగం ఆంక్షలు విధించింది. భారీ వాహనాలు లేదా బస్సులు మిగతావన్నీ ఎక్కడికక్కడ దారి మళ్లించింది. ప్రతి రోడ్డు ప్రతి మార్గం పూర్తిగా ఇట్లా వినాయక విగ్రహాలకు సంబంధించినతోనే ఆగిపోయింది. ఒక్కొక్క వాహనం ముందుకెళ్ళడానికి కూడా చాలా సమయం పడుతుంది. దాదాపు 12 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగవచ్చనే అవకాశం ఉంది అనే అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా పూర్తి చేసి దాని తర్వాత శానిటేషన్ సిబ్బంది రోడ్ల మీద తీసుకొచ్చి పరిశుభ్రం చేసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మొత్తం మీద వినాయక నిమజ్జన కార్యక్రమం నిన్న ఎంత అయితే భారీ ఎత్తుగా కొనసాగిందో ఇవాళ కూడా వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. ఇది దానికి ప్రత్యక్ష సాక్ష్యం మనం ఎన్టీఆర్ మార్గులో ఉన్న ఈ 9 క్రేన్ల ద్వారా నిరంతరం రాత్రి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా కొనసాగుతున్నదే నిదర్శనం. ఇది ఇక్కడ ఎన్టీఆర్ మార్గులోని పరిస్థితి. కెమెరామెన్ కేవీ రావుతో కలిసి మణి, ఫోటో, హైదరాబాద్ స్టూడియో. ధన్యవాదాలు మణికేశ్వర్. నిమజ్జనానికి గణనాథుల పోటెత్తడంతో తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పరిసర ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,15,000కు పైగా విగ్రహాలు నిమజ్జనాలు చేసినట్టు కూడా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి పరిస్థితి కనుక ఇటు మనకు లక్డికాపూల్ వైపు నుంచి వచ్చేటువంటి విగ్రహాలు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపు అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ వైపు 2 వైపులకి కూడా తరలిస్తున్న పరిస్థితి. అయితే విఘ్ననాయకుడు ఆది దేవుడు అని చెప్తూ ఉంటారు. అలా భిన్న రూపుడైన విఘ్ననాయకుడిని ఈరోజు నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి విగ్రహాలను మనం చూడొచ్చు. ఒక్కో వినాయకుడు ఒక్కో రూపంలో ఉన్నాడు అంటే అతిశయోక్తి. సాధారణంగా తొండం కలిగి బొజ్జ గణపయ్యగానే మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చూస్తే శివుని రూపంలోనూ భిన్నమైన రూపాల్లోనూ విష్ణుమూర్తి రూపాల్లోనూ గంగమ్మ వెంట తరలిరాగా పుష్పాలపైన కూర్చున్నటువంటి గణనాథుడు ఇలా ఒక్కటేమిటి భగవంతుడు విశ్వరూపధారి అంటారు కదా, అలా భిన్న రూపధారుడైనటువంటి గణనాథుడు ఇక్కడ చూడొచ్చు. మనం బాల గణపయ్య ఆడుకుంటున్నటువంటి దృశ్యాలు ఉన్నటువంటి వినాయకుడు కూడా అంటే సరికొత్త ఆలోచనలు కొత్తటువంటి విగ్రహాలు నిజంగా కనువిందు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది చాలా రకాలైనటువంటి గణనాథులు మరీ ముఖ్యంగా ఎంతో ఆకర్షితంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం శివుని రూపంలో ఉన్నటువంటి గణనాథుడిని కూడా మనం చూడొచ్చు. చిన్న మండపం పైన అందంగా అలంకరించి తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు. కింద రామ మందిరం, అయోధ్య రామ మందిరం కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఒకటనే కాదు, భారీ కాయుడైనటువంటి లంబోదరుణ్ణి భిన్న రూపాలు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ పై చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో వైభవంగా పాల్గొంటూ ఉన్నారు. నిన్నటి నుంచి నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జిహెచ్ఎంసీ అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1,15,000కు పైగా విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనం చేయడం జరిగింది. నగర వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో ఈ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందంగా అలంకృతమై 10 రోజుల పాటు భక్తులు నీరాజనాలు అందుకున్నటువంటి గణనాథుడు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమానికి గంగమ్మ ఒడికి చేరేందుకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. అయితే ఈరోజు కొంత వర్కింగ్ డే కావడంతో కొంత ట్రాఫిక్ అయితే ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితిని, భారీ గణనాథుల్ని ఒక ర్యాలీగా ఇటు తీసుకొస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంత ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడుతున్నప్పటికీ కూడా అటు పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తూ విగ్రహాలను, ముఖ్యంగా పోలీస్ సిబ్బంది చూసినట్లయితే విగ్రహాలను ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలించేందుకు అటు మిగిలిన వారికి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ట్రాఫిక్ డైవర్షన్ సైతం ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ విగ్రహాలని నిమజ్జనాల కోసం తరలిస్తున్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్రేన్లను చూసినట్లయితే కనుక విగ్రహాల ఎత్తుకు అనుగుణంగా క్రేన్ నెంబర్లను సైతం విగ్రహాల అధికారులకి, విగ్రహ నిర్వాహకులకి ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే
కొన్నింటిని ఎన్టీఆర్ మార్గ్ వైపు, మరీ ఎక్కువ ఉన్న వాటిని ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అనేక రూపుడైనటువంటి గణనాథుడిని భిన్న భిన్న రూపాల్లో సర్వాంగ సుందరంగా అలంకృతమై భక్తులకు తన యొక్క ఆశీర్వాదాలు అందిస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి భిన్న రూపంలోని గణనాథుడు అత్యంత అద్భుతంగా దర్శనమిస్తున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం సర్పాన్ని చేతపట్టి వచ్చేటువంటి గణనాథుడిని మనం చూడొచ్చు. చాలా భిన్నమైన ఆలోచన. మరోవైపు బల్లూకం పైన నిలుచున్నటువంటి గణనాథుడు, తలపై శివలింగాన్ని ఎత్తుకున్నటువంటి గణనాథుడు, ఇలా ఒక్కటేమిటి అనేక రకాల బాలగణనాథుడు చూసారా ఎంతో అద్భుతంగా వెనకాల శివయ్య వెంట నిలువగా కుమారుడైనటువంటి గణనాథుడు బాల గణనాథుడు ఎంతో అందంగా నిల్చొని వస్తున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే కనుక పులిచర్మాంబరధారి అయినటువంటి గణనాథుడిని కూడా మనం చూడొచ్చు. ఇలా ఒకడని కాదు రకరకాలైనటువంటి రూపాల్లో గణనాథుడు ఈరోజు 11 రోజుల పాటు భక్తులకి ఆశీర్వాదం అందించినటువంటి గణనాథుడు ఇక వెళ్ళొస్తాను అంటూ ఈ సంవత్సరానికి సెలవు పలుకుతూ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాను అన్న ఆశీర్వాదం అందిస్తూ గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరినటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. మొత్తంగా చూసినట్లయితే కనుక ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు అటు ఎన్టీఆర్ మార్గ్ కావచ్చు, అదేవిధంగా ఇటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా నిమజ్జనాలకు తరలి వస్తున్నటువంటి గణనాథులతో భారీగా నిండిపోయాయని చెప్పొచ్చు. ఇక మొత్తంగా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 1,15,000కు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్టుగా కూడా తెలుస్తుంది. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా పరిగణించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రతిష్ఠతే లక్ష్యంగా నూతన ఎంఎస్ఎంఈ విధానాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ పాలసీతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది. పారిశ్రామిక రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మార్గనిర్దేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ తీర్చిదిద్దింది. ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు పరిశ్రమ 4.0 పేరిట కొత్త పాలసీని తీసుకొచ్చింది. సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర ఉపాధి, మెరుగైన ఉత్పాదకత సాధించడానికి ఈ నూతన విధానం దోహదపడుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పాలసీని ఆవిష్కరించనున్నారు. ఎగుమతులు, కొత్త లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐటీ పరిశ్రమలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి అవకాశాలను పెంచాలన్నదే లక్ష్యమని ఐటీ, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతోందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర విభజన ఒప్పందంలో భాగంగా ఎన్టీపీసీలో 2వ దశ పనులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమలతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామంటున్న మంత్రి శ్రీధర్ బాబుతో ఈటీవీ ముఖాముఖి. భారీ పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎలాంటి పరిశ్రమల గురించి ప్రణాళిక ఉంది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి ప్రణాళిక అమలు చేస్తున్నారు? డెఫినెట్లీ మనకున్న వనరులు గ్రానైట్ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న పరిశ్రమకు గుర్తింపు ఉంది. ఇక్కడి నుంచి మన గ్రానైట్ సంబంధించి చైనా పరంగా ఉన్న ఎక్స్పోర్ట్ సంబంధాలకు సంబంధించి కూడా అంశం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతా ఉన్న తరుణం మనకు కనపడతా ఉన్న సందర్భం, దాన్ని ఏ విధంగా గట్టెక్కించాలి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. దానికి అనుగుణంగా ఈరోజు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి ఏ విధంగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని ఇక్కడ చేపడితే బాగుంటుందని, ఉదాహరణకి జగిత్యాలకు సంబంధించి మ్యాంగో పల్ప్ ప్రాసెసింగ్ సెంటర్ తీసుకురావాలని ఒక యోచన చేస్తా ఉన్నాం. అతి త్వరలో మరి ప్రైవేటు యాజమాన్యాలకు సంబంధించి కొంతమందితో సంప్రదింపు చేయడం జరిగింది. ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం. మీరొచ్చి మీ పరిశ్రమకు మ్యాంగో పల్ప్కి సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేయమని కోరినాం. వారి దగ్గర నుంచి మరి ఇంకా కూడా జవాబు వేచి చూస్తూ ఉన్నాం. అటువైపు చూస్తే మిర్చి, మొత్తం యావత్ జిల్లాకు చూస్తే కాటను, అదేవిధంగా రైస్. రెండోది ఏదో వాల్యూ అడిషన్ ఏ విధంగా చేస్తే ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకురావాలని ఒక ఆలోచన. దాని పరంగానే ఎత్తున స్టడీ జరుపుతా ఉన్నాం. రెండోది మహిళలకు కోటీశ్వర్లను కావాలని ఈరోజు ఇందిరా మహిళా శక్తి అనే ఒక ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలో ఒక చిన్న మహిళలకు సంబంధించి పారిశ్రామిక వాడను చిన్న పార్కును ఏర్పాటు చేయాలని మేము ప్రణాళికలను పెట్టుకున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు మహిళలకు పూర్తి స్థాయిలో అన్ని తీర్ల సదుపాయాలు కల్పిస్తూ మార్కెటింగ్ కూడా వారికి ఏర్పాటు చేసే ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, స్థానికంగా వారు తయారు చేసే కొన్ని అంశాలు ఉంటాయి.
ఉదాహరణకి మన ప్రాంతానికి మన కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఫిలిగ్రీ, ఇది ఈ హ్యాండీక్రాఫ్ట్ సంబంధించింది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా మార్కెటింగ్ చేస్తే బాగుంటుంది, దానివల్ల ఫిలిగ్రీపై ఆధారపడి ఉన్న ఇక్కడ లోకల్ ఆర్టిజన్ ఏ విధంగా బాగుపడతారని కూడా పెద్ద ఎత్తున ఒక స్టడీ చేస్తూ ఉన్నాం. గ్రీన్ ఫార్మాకు సంబంధించి కూడా ఒకరిద్దరు ఎక్కడా కాలుష్యం లేకుండా గ్రీన్ ఫార్మా ఏర్పాటు చేస్తాం కరీంనగర్లో అని, దానికి ప్రోత్సాహం చేయాలని మా ముందుకు వచ్చారు. మేము ఒకటే మాట చెప్పాం, ఇక్కడ కాలుష్యం లేని గ్రీన్ ఫార్మా ఉంటే తప్పకుండా, ఎందుకంటే మా పిల్లలకు కూడా ఇక్కడ చదువుతూ ఉన్న ఎంఎస్సి కెమిస్ట్రీ చదువుకున్న వారికి, లేకుంటే ఎంబీఏ చదువుకున్న వారికో, సైన్స్ గ్రూప్స్ చేసుకునే వారికి ఫార్మా ఇండస్ట్రీ వస్తే ఈరోజు వారికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఈ ప్రాంతంలో అని గ్రీన్ ఫార్మా ఎక్కడైతే వీలైతే అక్కడ పెట్టే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. సార్, గత ప్రభుత్వం ఐటీ 2 టైర్ 3 టైర్ పట్టణాలకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నం చేసింది. కేవలం హబ్లు కట్టి వదిలేశారు. అయితే అక్కడ సరైన సదుపాయాలు లేవు, కంపెనీలకు ప్రోత్సాహం లేదు, సరైన సమాచారం ఉండడం లేదన్న ఆరోపణ ఉంది. దీన్ని ఎలా అధిగమిస్తారు? మరి ఎందుకు కట్టినరో, ఏ విధంగా కట్టినరో అది పక్కన పెట్టి, ఈరోజు మా బాధ్యత భాగంలో దాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఐటీ కేంద్రాల నిర్మాణం జరిగిందో 10% కూడా అక్కడ ఆక్యుపెన్సీ లేకపోవటం వల్ల పెట్టిన పెట్టుబడికి కానీ అక్కడ ఉపాధి పరంగా అనేక మంది వేచి చూస్తున్న తరుణంలో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లామని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. Tier 2, Tier 3 సిటీస్ సంబంధించి మరి పరిశ్రమలకు సంబంధించిన వారి సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా పెద్ద కంపెనీస్తో పాటు మీడియం సైజ్ కంపెనీస్ని కూడా అక్కడ రావాలని మనం ఈ మధ్యలో మేము యుఎస్ పోయినప్పుడు చాలామందిని కోరటం జరిగింది. సార్, ఈ ఫైబర్ కనెక్టివిటీ అన్ని గ్రామాలకు ఇవ్వాలన్న ఆలోచన ఏంటి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? ఈరోజు సాంకేతిక విప్లవంలో ఫైబరు సాంకేతికానికి సంబంధించిన సమాచారం అతి త్వరలో ఎంత ఫాస్ట్తో అందుబాటులో ఉంటుందనే అంశం. ఈరోజు కేబుల్ టీవీ కానీ సెల్ ఫోన్కు సంబంధించిన అంశంతో పాటు ఈరోజు కంప్యూటర్స్ పరంగా కావాల్సిన నెట్వర్కింగ్ కానీ, అదేవిధంగా టెలిఫోన్కు సంబంధించిన అంశం విషయంలో కానీ, ఇవన్నీ బేసిక్ కనీస అవసరాలు ఈరోజు. అలాంటి సందర్భంలో ఫైబర్ అనేది ముఖ్యం. సెంట్రల్ ఫైబర్ గ్రిడ్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా అది మనం మొదలుపెట్టుకున్నాం. దాదాపు 8,000 పైచిలుకు గ్రామాలకి ఫైబర్ లే చేయటం జరిగింది. ఇంకా 3,000 పైచిలుకు గ్రామాలకు లే వేయాల్సి ఉంది. అది అతి త్వరలో కంప్లీట్ చేసుకొని మొత్తం యావత్ రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి అందరికీ కూడా ఈ ప్రాథమిక సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అతి తక్కువ ధరలతో వారికి అందించే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. కొన్ని సందర్భాల్లో అటవీ ప్రాంతంలో, ఉదాహరణకి నా ప్రాంతమే, ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆ ఫైబర్ను వేయలేని పరిస్థితిలో దాని గురించి కూడా సెంట్రల్ ఫారెస్ట్ మినిస్ట్రీ ఆఫీషియల్స్తో మాట్లాడుతూ ఉన్నాం. ఇది ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనికి పర్మిషన్ ఇవ్వాలి, లాస్ట్ మైల్ కనెక్టివిటీ రావాలి, ప్రతి గ్రామానికి ప్రతి మనిషికి సంబంధించిన నెట్వర్కింగ్ కెపాసిటీ పెంచడానికి దానిపైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రామగుండంలో 500 మెగావాట్ థర్మల్ పవర్ ఏర్పాటు చేయబోతున్నారు కదా, మరి ఆ ఎన్టీపీసీ 2వ దశ పనుల మీద ఏమైనా నిర్ణయం ఉందా? ఈరోజు రామగుండంలో అక్కడ ఉన్న మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ఎప్పుడో మొదలుపెట్టిన సబ్ క్రిటికల్కి సంబంధించి 63.5 మెగావాట్కి సంబంధించిన మరి పూర్తి స్థాయిలో అది దాని లైఫ్ టర్మ్ అయిపోయిన తరుణంలో అక్కడ ఉన్న ప్రజానికం, అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, అక్కడ ఉన్న వారు అనేక సంవత్సరాల నుంచి కోరుతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని అక్కడ 800 మెగావాట్ ప్లాంట్ ఉన్న చోట స్థలం ఉన్నది, పిట్ హెడ్ మీదనే బొగ్గు ఉన్నది, దగ్గరలోనే నీరు ఉంది, ఇక్కడ చేస్తే అన్ని విధాలా ఉపయోగపడుతుందని 800 మెగావాట్కు సంబంధించిన పవర్ ప్లాంట్ ని నిర్ణయం చేయటం జరిగింది. అతి త్వరలో దాని పూర్తి స్థాయిలో సాంకేతిక పరమైన పర్మిషన్లు, ఫైనాన్షియల్ క్లోజర్ చేసుకొని దాని పరంగా ముందుకెళ్లటం జరుగుతుంది. ఎన్టీపీసీ పరంగా ఆనాడు విభజన చట్టానికి సంబంధించి సూపర్ క్రిటికల్కు సంబంధించిన అంశం విషయంలో ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్కి సంబంధించిన పనులు నడుస్తున్నాయని చెప్తా ఉన్నారు. తొందరగా చేయాలని కూడా మేము దర్శిస్తాం. అయితే ఐటీ రంగంతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్. ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాల ఆక్రమణల్లో పెద్దలు ఎవరైనా ఉంటే స్వచ్ఛందంగా వాటిని వదులుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించిన మంత్రి ఈ అంశంలో పేదలను ఇబ్బంది పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఈ విషయంలో వారందరికీ తగిన ప్రత్యామ్నాయాన్ని చూపిస్తామని వెల్లడించారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్న ఆయన పేదోళ్ల ఆసుపత్రిగా పేరుగాంచిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం తగదని, రోగులు బయట మందులు కొనడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరాభివృద్ధిపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారని, అధికారులు ఇది దృష్టిలో ఉంచుకొని సక్రమంగా పనిచేయాలని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. నాలాల మీద అనాథరైజ్డ్ ఆక్యుపెన్సీలు కానీ, ప్రభుత్వ స్థలాలు ఆక్యుపై పేదోళ్లు చేసినవి కొన్ని, వాళ్ళని అడ్డం పెట్టుకొని పెద్దోళ్లు చేసినవి కొన్ని, అదే రకంగా ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన భూముల్ని కొన్ని ఆక్యుపై చేసిన వీటన్నిటి మీద అధికారులకి క్లారిటీగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. పేదోళ్లకు సంబంధించిన దాంట్లో ఆల్టర్నేటివ్గా పూర్ ఆఫ్ ది పూర్ పీపుల్ని ఇబ్బంది పెట్టేది ప్రభుత్వం ఉద్దేశం కాదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ పట్టాలు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళకి ఈ ప్రభుత్వం డెఫినెట్గా అకామిడేషన్ అనేది చేస్తుంది. హెల్త్, ఎడ్యుకేషన్ ఈ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ. హెల్త్కు సంబంధించిన దాంట్లో వరంగల్ హాస్పిటల్ అంటే ఈ చుట్టుపక్కల 5-6 జిల్లాలతో పాటు పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రానికి సంబంధించిన పేదవాళ్ళు ఈ హాస్పిటల్కి వస్తారు. ఒక పూర్తి నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉంది. ఆ నమ్మకం, విశ్వాసం పేదవాళ్ళ హాస్పిటల్ అంటే ఎంజీఎం వరంగల్ హాస్పిటల్ అనేది ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎంత ఫోకస్ ఉందో వరంగల్ మీద, హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ క్యాపిటల్ వరంగల్నే చూడాలన్నది తన కళ. అందుకే నన్ను ఇక్కడ ఫుల్ ఫోకస్ పెట్టారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులంతా తప్పకుండా మీరు ఫుల్ ఫోకస్ పెట్టి పనిచేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వస్తారో అని చెప్తున్న సందర్భంలో ఇంకా ఇన్కంప్లీటెడ్ వర్క్స్ ఏమైతే ఉంటే కూడా అది కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి, కొంచెం పెద్ద అమౌంట్ ఉన్న వర్క్స్ ఏమైతే ఉంటే అవన్నీ కూడా సీఎం గారితో ఒకటే దగ్గర ఈ కాలేజీ కళాక్షేత్రం దగ్గరే పెట్టి మనం ఓపెనింగ్ చేపిస్తే బాగుంటుంది అనేది కమిషనర్ గారికి, కలెక్టర్లకు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లోని నేరస్తులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే ఆ ఆదేశాలు వర్తిస్తాయన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మించిన వాటిని మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని స్పష్టం చేశారు. అలాగే నేరస్తులు, నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆస్తుల జోలికి హైడ్రా వెళ్లడం లేదని రంగనాథ్ పేర్కొన్నారు. బహిరంగ స్థలాలు, రైల్వే ఆస్తులు, నీటి వనరుల ఆక్రమణల తొలగింపులో తమ ఆదేశాలు వర్తిస్తాయన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రంగనాథ్ గుర్తు చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఇటీవల పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించారు. హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా కూల్చివేతలు చేస్తోందని, న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలు రావడంతో స్పందించిన రంగనాథ్ ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించబోవని ముందస్తుగానే స్పష్టం చేయడం గమనార్హం.